విశాఖలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది. ప్రణయ్ తేజ అనే విద్యార్థిని స్కూల్ టీచర్ దెబ్బలు కొడతారన్న భయంతో బాలుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలి కాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విశాఖలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది. ప్రణయ్ తేజ అనే విద్యార్థిని స్కూల్ టీచర్ దెబ్బలు కొడతారన్న భయంతో బాలుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలి కాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విశాఖలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది. ప్రణయ్ తేజ అనే విద్యార్థిని స్కూల్ టీచర్ దెబ్బలు కొడతారన్న భయంతో బాలుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది. ప్రణయ్ తేజ అనే విద్యార్థిని స్కూల్ టీచర్ దెబ్బలు కొడతారన్న భయంతో బాలుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలి కాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.